దాతలు కల్పించిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. చందా సత్రంలో సత్రం ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన పేద విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. చందా సత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు చెక్కులను కూటమి నాయకులతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మధ్యలో ఆపేయకుండా ఇలాంటి ఉపకార వేతనాలు వారికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. మన తలరాతలు మార్చే శక్తి కేవలం చదువుకే ఉంది. ఆస్తులు సంపదలు లేకపోయినా చదువుంటే మనిషి ఎక్కడికైనా వెళ్ళగలడు. పేదరికం చదువుకు అడ్డంకి కాకూడదు అని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో చాలా ప్రతిభ ఉందని, సరైన ప్రోత్సాహం ఇస్తే వారు పెద్ద పెద్ద స్థాయిలకు చేరుకుంటారని తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను చదువులో ప్రోత్సహించాలని, చిన్న వయసులోనే బాధ్యతలు పెట్టకుండా వారి చదువుపై దృష్టి పెట్టాలని కోరారు. అలాగే సమాజంలో ఉన్న దాతలు, సేవా సంస్థలు పేద విద్యార్థులకు సహాయం చేయడానికి ముందుకు రావాలని, విద్యకు సహాయం చేయడం అంటే ఒక కుటుంబాన్నే కాదు, ఒక తరం భవిష్యత్తును మార్చినట్టేనని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని మంచి పౌరులుగా ఎదిగి సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సత్రం నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, జిల్లా దేవాదాయ శాఖ అధికారి ఈవి సుబ్బారావు, సత్రం కార్యనిర్వహణ అధికారిని వి కృష్ణాదేవి, సిబ్బంది, సత్రం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.